ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7-8 వచనం కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి ఆరంభము అంతము ఒక్కొక్కరి యొక్క చరిత్రను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్లో నుండి ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయము 1వ భాగం నుండి కొన్ని విషయాలు మనము తలస్తాం. దయచేసి గమనించండి. 1వ అధ్యాయము 1వ వచనం నుండి దమస్కో అనేటువంటి ఈ పట్టణాన్ని గురించి, దమస్క రాజుని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనము ఎరుగుదాం. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేల్ రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినముల్లోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవాలోని పశుల కాపరుల్లో ఆమోసునకు కనబడిన దర్శన వివరం. గమనించండి. యూదా రాజు అయినటువంటి ఉజ్జియా, అట్లే ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోయాషు కుమారుడు అంటే యరొబాము దినములలోను, తర్వాత భూకంపము కలుగుటకు 2 సంవత్సరములు ముందు భూకంపం కలుగుటకు. ఈ యొక్క రాజుల కాలంలో గొప్ప భూకంపము వచ్చినట్లు మనకు రాయబడి ఉంటుంది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో కూడా ప్రభు తన యొక్క రాకడలో జరగబోయేటువంటి సందర్భాన్ని గురించి, ఈ భూకంపాన్ని గురించి తాను అక్కడ జకర్యా గారి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ ఇద్దరు రాజుల యొక్క దినములలో హోషేయ గ్రంథము కూడా ఈ రాజుల కాలంలోనే రాయబడి ఉన్నటువంటిది. కాబట్టి ఆమోసు అనేటువంటి ఈ దేవజనుడి ద్వారా దేవుడు ఇశ్రాయేలును గూర్చి మాట్లాడుతున్నాడు. గమనించండి. ఇశ్రాయేలును గూర్చి తెకోవాలోని పశుల కాపురులలో ఆమోసునకు కలగబడిన దర్శనం. తెకోవాలోని దేవుని బిడ్డలారా, తెకోవా అనేటువంటి ఈ విషయాన్ని మనం ఎరగాలనుకుంటే దేవుని వాక్యంలో మనకు తెలుసు. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయంలో దావీదు గారి యొక్క కుమారుడి అబీషలోము విషయంలో మాట్లాడిన స్త్రీ 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము లేక 1వ వచనంలో రాజు అబీషలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుని యోవాబు గ్రహించి తెకోవాలో నుండి యుక్తిగల ఒక స్త్రీ పిలువనంపి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రం ధరించుకొని తైలం పూసుకొనక బహుకాలం నుండి దుఃఖపడిన దాని వలె. గమనించండి. తెకోవాలో నుండి యుక్తిగల ఒక స్త్రీ అట తెకోవా. ఇంకా ఈ తెకోవా మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే, రెహబాము రాజు గారు రాజైన తర్వాత తన రాజ్యాన్ని తను స్థిరపరచుకున్నటువంటి పట్టణములో ఈ భాగం మనకు కనబడుతుంది. తెకోవా అనేటువంటి పట్టణము కనబడుతుంది. దినవృత్తాంతముల గ్రంథము రాజుల గ్రంథంలో ఉంది, దినవృత్తాంత గ్రంథంలో కూడా ఈ భాగం మనకు కనబడుతుంది. గమనించండి. 2 దినవృత్తాంతముల గ్రంథంలో రెహబాము రాజు తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకున్నటువంటి సందర్భములో తాను భద్రపరచుకున్నటువంటి పట్టణములలో ఒక పట్టణముగా మనము ఎరగలం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 5 నుండి రెహబాము యెరూషలేము నందు కాపురం ఉండి యూదా దేశమందు ప్రాకారం గల పట్టణములు కట్టించెను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా. గమనించండి. కాబట్టి తాను ఏదైతే భద్రం చేసుకున్నాడో, చుట్టూ భద్రత సైన్యం ఉన్నటువంటిది ఈ ప్రాంతం గురించి చెప్తున్నటువంటి మాట తెకోవా. అందుకనే ఈ యొక్క ఆమోసు ఎక్కడివాడు అంటే తెకోవాలోని పశుల కాపరులలో. ఆమోసునకి ఇతడు పశుల కాపరి. కాబట్టి ఇతడు ప్రవక్తగా అనడానికి కాదు, కానీ ప్రవక్త. దేవుడు పిలిచినాడు, దేవుని ద్వారా ప్రవక్త. అందుకనే ఆమోస్ ప్రవక్త. ఇతడు ఏం చేసేవాడంటే పశులను కాసుకునేటువంటి వాడు. పశుల కాపరులు, బైబిల్లో కొంతమంది గొర్రెల కాపరులు ఉన్నారు, పశుల కాపరులు కూడా ఉన్నారు. ఇంకా మిగతా వారి కాపరులు వద్దు మనకు. కాబట్టి పశుల కాపరుల యొక్క గురించినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి విషయం. దేని అంటే స్వరమే కాపరులను సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరం ఎండిపోయిందంట. గమనించండి.
మేత భూములు వాస్తవంగా ఇతను పశువులు కాసేవాడు. కాబట్టి ఇప్పుడు పశువులు మేసేటువంటి యొక్క మేత భూములన్నీ ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. కర్మేలు యొక్క శిఖరము ఎండిపోయిందంట. మేత భూములు దుఃఖించుచున్నావి. ఇప్పుడు పశువులకు ఏం లేదు, మేత లేదు, ఎండిపోయినాయి. కర్మేలు అనేటువంటిది ఎంతో విలువైనటువంటి యొక్క ప్రాంతము, కర్మేలు చక్కని ప్రదేశము. కానీ అలాంటిది ఎండిపోయినటువంటి స్థితి. అంతేకాదు మేత భూములు ఎండిపోయినాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమోసు గారి యొక్క కాలంలో లేక యూదారాజైన ఇశ్రాయేల్ యొక్క దినములలో యూదారాజైన ఉజ్జియా దినముల్లోనూ ఇశ్రాయేల్ రాజుకు యెహోయాషు కుమారుడు యరొబాము దినముల్లో జరిగినటువంటి యొక్క సంగతి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవలసిన విషయం ఏంటంటే, 2వ వచనం అతడు ప్రకటించినది ఏమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి. కర్మేలు శిఖరం ఏమైపోయింది? ఎండిపోయినది. గమనించండి, కర్మేలు శిఖరం యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, గర్జించటము అనేటువంటిది దేవుని యొక్క కోపమును, దేవుని యొక్క ఉగ్రతను చూపిస్తూ ఉన్నటువంటి సందర్భము మనం ఎరగలం. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాట ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 30వ వచనము, కాబట్టి నీవు ఈ మాటలన్నిటిని వారికి ప్రకటింపుము, ఈలాగూ చెప్పవలను, ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయంలో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మందం మేయు స్థలములకు విరోధంగా గర్జించుచున్నాడు, ద్రాక్షగానుగను త్రొక్కువారి వలె అరచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు. గమనించండి, భూలోక నివాసులందరికీ మనం చదువుకుంటే భాగాలలో ఒక్కొక్కరికి తీర్పు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. శిక్షించబోతున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి న్యాయం తీర్చేది ఎవరైనా సరే. అందుకని ఇక్కడ దాదాపు 8 రకాల వారికి దేవుడు తీర్పు లేక శిక్షించబోతున్నాడు. దానిలో మనం ఈరోజు మొట్టమొదటి యొక్క రకం ఎవరంటే దమస్కును గురించిన యొక్క విషయం. 3వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షిస్తాను. దేవుడు శిక్షించబోతున్న దమస్కును గురించిన యొక్క విషయం. ఏలైనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును దున్నిరి. ఇశ్రాయేల్ యొక్క ప్రాంతంలో ఒక ప్రాంతము గిలాదు. ఇది ఇశ్రాయేలు నివసించేటువంటి యొక్క ప్రాంతము. ఎంతో పశువులకు వారందరికీ ఎంతో నివాసయోగ్యంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఆగినారు. కాబట్టి గిలాదు యొక్క ప్రాంతాన్ని గురించి మనం గత దినాల్లో కూడా చూస్తూ వచ్చినాం. ఇప్పుడు ఏం చేసినట్ట, ఇశ్రాయేల్ యొక్క ప్రజలను గిలాదు ప్రాంతాన్ని ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చినారంట. ఎవరు నూర్చినారు? దమస్కు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దమస్కును గురించిన విషయం మీకు తెలియాలనుకుంటే దమస్కు ఎక్కడ ప్రారంభించబడుతుంది అని బాగా చూస్తే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 15-17 వచనంలో దేవుని దాసుడు ఏలియా గారి ద్వారా ఇక్కడ దమస్కును గురించిన విషయము ప్రవచనార్థంగా మనకు కనబడతా ఉంటది. ప్రవచనంగా దేవుడు 19వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మేము చదువుతున్నాము, దయచేసి గమనించండి. 19వ అధ్యాయము 15వ వచనం, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద ఆజాయేలునకు పట్టాభిషేకం చేయము. గమనించండి, ఏ దేశము? సిరియా దేశం మీద సిరియా దేశము. కాబట్టి దమస్కు ఎక్కడికి సంబంధించిందంటే సిరియా దేశమునకు ముఖ్య పట్టణముగా ఉంటుంది. మనకు దమస్కును గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే దమస్కునకు రాజు ఎవరు అంటే ఇతడు ఆజాయేలు. ఇతడు కూడా ఆజాయేలు అంటే మాట కూడా కొన్ని సంగతులు నేను మీకు తెలియజేయవలసి ఉంటుంది. ఆజాయేలు గురించినటువంటి విషయాలు దయచేసి మీరు తర్వాత భాగంలో చదువుకోండి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము చాలా భాగాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ నేను మీకు వివరంగా చూపించలేము. కానీ కొన్ని విషయాలు మాత్రం నేను మీకు ఈ ఆజాయేలు దమస్కును గురించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 7 నుండి
ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెనదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడి ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని ఆజాయేలు పిలిచి, ఈ ఆజాయేలు ఎవరంటే దమస్కు రాజు అంటే ఇక బెనదదుకు మరి దాసుడిగా ఉంటున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. దాసుడు కావచ్చు, లేక సైన్యాధిపతి కావచ్చు, తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చినాడని ఆజాయేల్ని పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకుని దైవజనుడైన అతన్ని ఎదుర్కొంటకు పోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఎవరిని? ఆజాయేల్ని పంపినాడు. ఎవరి దగ్గరికంటే దేవుని దాసుని ఎలీషా దమస్కునకు వచ్చినంట ఎలీషా. కాబట్టి ఎలీషా కాలంలో జరిగినటువంటి యొక్క సందర్భము. అక్కడనేమో ఏలియా కాలంలో 19వ అధ్యాయంలో ఏలియా ఇతన్ని అభిషేకించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలీషా కాలంలో వచ్చినాడు, ఈ యొక్క సిరియా ప్రాంతానికి వచ్చినప్పుడు పంపినాడు. 9వ వచనం, కాబట్టి ఆజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నింటిలో 40 ఒంటెల మోతంత కానుక తీసుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారును సిరియా రాజునైన బెనదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకును నన్ను పంపినని చెప్పాను. గమనించండి, ఒక దైవజనుడిని దర్శించడానికి ఒక దైవజనుడి దగ్గరికి ఏ విధంగా వెళుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సిరియా రాజు అయినటువంటి బెనదదు ఆజాయేలును పంపుతూ ఇక్కడికి ఎలీషా దగ్గరికి పంపుతూ తన గురించి తెలుసుకోవడానికి నేను బాగా అవుతానా కాదా అనేటువంటి సంగతిలో 40 ఒంటెల మోతంత కానుకంటే ఎంత. కాబట్టి దేవుని దాసులను వారు ఎంత గౌరవించినారు ఈ దినముల్లో. అందుకనే అతను కూడా అంతే, సిరియా దేశపు సైన్యాధిపతి, ఇది కూడా సిరియానే. కాబట్టి సిరియా రాజు అయినటువంటి దమస్కు అంతే, సిరియా రాజు అయినటువంటి బెనదదు. కాబట్టి గమనించండి, అక్కడ కూడా ఆ సైన్యాధిపతి కూడా అంతే, ఏది సిరియా నయమాను కూడా అంతే. తను తీసుకున్నట్టు కానుక ఎలీషా దగ్గరికి మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ బైబిల్ యొక్క సత్యాలండి. ఓ దైవజనుడిని దర్శిస్తున్నామంటే, ఓ దైవజను దగ్గరికి వెళ్తున్నామంటే వారు ఏ విధంగా వెళ్ళినారన్నట్టు బైబిల్లో మనకు కనబడుతుంది. కాబట్టి సౌలు కూడా అంతే. సౌలు కూడా సమూయేలు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తాను ఒట్టిగా వెళ్ళలేదు. కాబట్టి ఇది మరొక భాగము. వెళ్ళినాడు, తీసుకొని వెళ్ళినాడు. అప్పుడు ఎలీషా ఏం చెప్తున్నాడో గమనించండి. 10వ వచనము, అంతటా అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగునని చెప్పుము, అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించును. యెహోవా నాకు తెలియజేసండి పలికి, ఆజాయేలు ముఖం చిన్నబోనంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచు కన్నీళ్లు రాల్చినంట. ఎవరిని? ఆజాయేలును చూస్తూ కన్నీళ్లు రాల్చినాడు. ఆజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతన్ని అడగగా ఎలీషా ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇశ్రాయేలు వారికి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదు. గమనించినారా? కాల్చివేయుదువు. వారి యవనస్తులను కత్తి చేత హతం చేయుదువు. వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు. ఎవరిని? ఆజాయేలు. ఎవరికి? గట్టి స్థలములటువంటి వారందరికీ. అంతేనా? ఇశ్రాయేళ్లకు ఆజాయేలు ద్వారా జరిగేటువంటి కీడు, నష్టము, ఇది బైబిల్ చదవండి, చాలా సంగతులు ఉన్నాయండి. అందుకని గట్టి స్థలములను నువ్వు ఏం చేస్తావు? కాల్చివేస్తావు. వారి యవనస్తులను కత్తి చేత హతం చేయుదు. వారి పిల్లలను నేలకేసి కొట్టి చంపుదువు. వారి గర్భిణుల కడుపులను చింపివేయుదు. కనుక నీవు వారికి చేయబో కీడును నేను ఎరిగియుండ్ర చేత కన్నీళ్లు రాల్చున్నాను. అందుకు ఆజాయేలు, కుక్క వంటి వాడనకు నీ దాసుడని నేను ఇంత కార్యం చేయుటకు ఎంతటి వాడనని అతనితో అనగా ఎలీషా, నీవు సిరియా మీద రాజు అవుదు అని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడాను. అంతటా ఎలీషా విడిచిపోయి తన యజమాని యొద్దకు రాగా అతడు, ఎలీషా నీతో చెప్పినది ఏమని అడగగా అతడు, నిజముగా నీవు బాగుపడదు అని అతడితో చెప్పినాను. అయితే మరునాడు ఆజాయేలు ముదురు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు ఆజాయేలు అతనికి మారుగా రాజు ఆయన. ఇది దమస్కు ఆజాయేలు యొక్క సంగతి. ఆజాయేలు ఇంకా ఇందులోనే 28వ వచనం కూడా చూడండి. అతడు ఆహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోత్గిలాదునందు సిరియా రాజైన ఆజాయేలుతో యుద్ధం చేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరిచిరి. గమనించండి, సిరియనులు ఎవరు?
ఆజాయేలు ఎవరంటే ఆహాబు యొక్క కుమారుడు. మనము 19వ అధ్యాయంలో ఏలియా గారి ద్వారా నువ్వు వెళ్ళి ఆజాయేలును ఇట్లా సిరియా రాజుగా నువ్వు అభిషేకించు, అట్లే నిమిషకుమైనట్టు యెహోవాను కూడా చెయ్యి. ఆహాబు యొక్క కుటుంబానికి రాబోయేటువంటి శిక్ష విషయాలలో రాయబడేటువంటి సంగతి ఇక్కడ జరుగుతున్న సందర్భం అండి. రాజైన యెహోరాము సిరియా రాజైన ఆజాయేలుతో రామాలో యుద్ధం చేసినప్పుడు సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకుంటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా, యూదా రాజైన యెహోరాము కుమారుడైన ఆహాబు కుమారుడైన యెహోరామును రోగి ఆయన తెలుసుకుని అతని దర్శనకు వెళ్ళి, ఇదంతా కూడా మీరు చదువుకోండి ఆహాబు కుటుంబీకులకు. సరే, ఇప్పుడు ఆజాయేలు ఎవరు అనేటువంటి సంగతిని నేను మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్తూ వచ్చినాను, దయచేసి గమనించండి. ఇది ఆజాయేలు యొక్క విషయం. 5వ వచనం నేను చదువుతున్నాను, లేక గమనించండి. 4వ వచనం, ఆమోసు గ్రంథము 1:4, నేను ఆజాయేలు మందిరములో అగ్ని వేసేదను. ఇప్పుడు దమస్కు పట్టణానికి రాబోయే శిక్షను గురించి, ఎందుకంటే వారు కూడా దేవుని బిడ్డలను వీళ్ళు చేసినట్టే అవిధేయతను బట్టి దేవుడు వారిని వాళ్ళకు అప్పగించినాడు. వాళ్ళు భయంకరంగా ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఎంతో మనం చదువుకున్న విధానం చెప్పినట్లుగా భయంకరంగా వారిని చంపినారు, హింస పెట్టినారు. అయితే దేవుడు ఎవరిని విడిచిపెట్టకుండా ఇప్పుడు దమస్కును నేను శిక్షిస్తాను అంటున్నాడు. దమస్కును అందుకనే 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి తప్పకుండా నేను దాన్ని శిక్షిస్తాను. ఏలయనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చినారు. మనం చదువుకున్నాం కదా, ఆజాయేలును ఎలీషా ముఖం చూసినప్పుడు అన్నాడు, నువ్వు ఇంత భయంకరంగా ఇశ్రాయేలు ప్రజలను చేయబోతున్నావు అనేటువంటి విషయం మనం చదివినాం. కాబట్టి గుర్తించండి. 4వ వచనం, నేను ఆజాయేలు మందిరములో అగ్ని వేసేదను, అది బెనదదు నగరులను కాల్చివేయును, దమస్కు యొక్క అడ్డగడిలను విరిచెదను, అవేలోయనున్న నివాసులు నిర్మూలం చేతును, బెతావేనులో ఉండకుండా రాజదండము వహించినని నిర్మూలం చేతును, సిరియన్లు చెరపట్టి కీరు దేశమునకు కొనిపోబడుదని యెహోవా సెలవిచ్చినాడు. ఇదంతా కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి, చాలా వచనాలు. కానీ మనము వివరించడానికి అంత సమయం లేని కారణాన్ని బట్టి నేను కొన్ని విషయాలను మాత్రమే నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దమస్కును గురించి సందర్భం ఏమిటి అని అంటే, గొప్ప శిక్ష తీర్పు రాబోతున్నటువంటి సందర్భము మనం ఎరగలం. దేవుడు వారిని ఎంత శిక్షిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి బైబిల్లో చాలా సంగతులు రాయబడ్డాయి. దమస్కు యొక్క భవిష్యత్తు గురించి విషయాలు నేను కొన్నిట్లు మీకు నేను గుర్తు చేస్తున్నాను, చదవండి. యెషయా గ్రంథము 17వ అధ్యాయము, దయచేసి బాగానే మీరు తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి కూడా దమస్కుని గురించే రాయబడి ఉంటది. దమస్కు పట్టణాన్ని గురించే రాయబడి, ఎందుకంటే ఎలాంటి తీర్పు శిక్ష ఆ పట్టణం మీదకి రాబోతున్నదో దయచేసి మీరు ఇది తర్వాత చదువుకోండి భాగాన్నంతా కూడా. నేను కొన్ని అట్లా మీకు నేను గుర్తు చేస్తున్నాను. దమస్కును గురించిన దేవోక్తి 1 నుండి ఈ వచనాలన్నిట్లో కూడా దమస్కును గురించే రాయబడి ఉన్నాయండి. దమస్కు మీదకి వచ్చేటువంటి శిక్ష, దమస్కు పట్టణం కాలిపోవలసిన, అది పాడై పోయెను, దిబ్బగాను అయేరునట. ఇవన్నీ దమస్కు యొక్క గురించినట్టే ప్రవచనాలుగా వ్రాయబడిన సందర్భము మనకు కనబడుతుంది. అట్లనే ఇంకొక భాగం కూడా చదవండి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 23 నుండి 27 వరకు కూడా రాయబడింది. దమస్కును ఏ విధంగా దేవుడు చేయబోతూ ఉన్నాడో. దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు, ఎవరిని విడిచిపెట్టాడు. అందుకనే గొప్ప తీర్పు శిక్ష ఉన్నదండి. కాబట్టి ఇక్కడ దాదాపు 8 రకాల తీర్పులు శిక్ష వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. దానిలో మొదటి రకము దమస్కు. కాబట్టి దమస్కు వచ్చే శిక్షను దేవుడు తెలియజేస్తున్న ఆమోసు గారి ద్వారా. దేవుని బిడ్డలారా, మనం కూడా తెలియజేసే విషయం ఏంటంటే, ఈ మాటలు ఏంటంటే మనము కార్యారంభం కంటే కార్య అంతము మేలు. ఆ శిక్ష రాకముందే, తీర్పు రాకముందే దేవుని సత్యాలను మనం ఎరిగి దేవుని యొక్క శిక్షకు మనము గురి కాకుండా ఉండడానికి దేవుని బిడలముగా దేవుని యందు విశ్వాసం ఉంచి మనము కూడా ఆ విధంగానే ఈ రోజుల్లో తీర్పు దినాల్లో ఉంటున్నాం. భూలోకం మీదకి గొప్ప తీర్పు శిక్ష రాబోతున్నది. ఆ శిక్షకు ఇక్కడ దమస్కు పట్టణస్థులు వీరు ఏ విధంగా దేవుని యొక్క ఉగ్రతకు గురైనారో మనం ఆ విధంగా గురి కావద్దని ముందుగానే దేవుడు మనకు తెలియజేస్తున్నట్టు ఈ సందర్భాన్ని ఎరిగి దేవుని కొరకు మనం నమ్మకంగా తీర్మానం చేసుకొని ఆయన బిడలంగా జీవిస్తాం.
ఆ విధంగా ప్రభు మనకు సహాయపడి నడిపించును గాక. ప్రియ తండ్రి, బాగా దీవించమని ఇచ్చిన కొంచెం చెల్లిస్తే స్మరణం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం చేయడం మనకు తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి మీ అందరికీ.